మన వంటగదిలో ఈరోజు ఫిష్ కబాబ్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. చాలా ఈజీ ప్రాసెస్లో చెప్పబోతున్నాను, మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. దీనికోసం నేను ముందుగా అయితే వెడల్పాటి ప్లేట్ ఒకటి తీసుకున్నాను. అందులోకి ఫిష్ కబాబ్ మసాలా, అలాగే 1 కప్పు కార్న్ఫ్లోర్, రుచికి సరిపడా కారపొడి, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ మొత్తాన్ని అయితే మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి 1 నిమ్మ చెక్కనైతే పిండేసుకోవాలి. అలాగే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ మొత్తం మిశ్రమాన్ని చాలా మెత్తగా పేస్ట్ లాగా అయితే కలిపేసుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో, ఈ విధంగా మొత్తాన్ని కలిపేసుకుంటూ మెత్తటి ముద్దలాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా గట్టిగా అనిపించినప్పుడు మనము 1 ఎగ్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఎగ్ యాడ్ చేసుకొని మళ్ళీ మసాలా ముద్ద మొత్తము మెత్తబడే వరకు బాగా కలుపుకోవాలండి. ఈ స్టేజ్లోనే మనము కారము అలాగే సాల్ట్ని టేస్ట్ చేసుకొని సరిపోయేలాగా అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా ఉండలు లేకుండా మసాలా మొత్తము మెత్తటి పేస్ట్ లాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు కడిగి పక్కన ఉంచుకున్న ఫిష్ అయితే తీసుకొని ఈ మసాలా మొత్తము ఫిష్లకి పట్టే విధంగా, ముక్కలకి బాగా పట్టే విధంగా అయితే కలిపేసుకోవాలి. కలుపుకునేటప్పుడు కొద్దిగా మెల్లగా కలుపుకోవాలి, ఎందుకంటే ఫిష్లో ముళ్ళు ఉంటాయి కదా, చేతికి గుచ్చుకుంటూ ఉంటాయి. అలా కాకుండా మెల్లమెల్లగా అయితే కలుపుకోవాలి. మొత్తం పీసులకి మసాలా మొత్తం పట్టే విధంగా అయితే ఒక్కొక్కటి తీసి బాగా కలుపుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా మసాలా మొత్తము ముక్కలకు పట్టే విధంగా అయితే కలుపుకోవాలండి. దీన్ని ఒక 1/2 అవర్ వరకు అయితే వీలైతే ఫ్రిడ్జ్లో పెట్టండి, లేకుంటే అలాగే మ్యారినేట్ చేసుకోండి. అలా చేసి ఫ్రై చేసుకున్నామంటే ముక్కలకి మసాలా బాగా పట్టి చాలా టేస్టీగా ఉంటుంది కబాబ్ అనేది. ఈ విధంగా పక్కన పెట్టి 1/2 అవర్ తర్వాత డీప్ ఫ్రై కోసము స్టవ్ పైన ప్యాన్ పెట్టి అందులోకి ఆయిల్ పెట్టి వేడి చేసుకున్నాను. ఒక్కొక్క ముక్క తీసి వేసి డీప్ ఫ్రై చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఫిష్ కబాబ్ అయితే రెడీ అండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ 2 వైపులా బాగా వేగే వరకు ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంకా మరింత కలర్ఫుల్గా కనిపించాలి అంటే ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకోవచ్చు, నేను స్కిప్ చేశాను. ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఫిష్ ఫ్రై అయితే రెడీ అండి. ఫిష్ తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ విటమిన్ ఏ, డి ఇలాంటివి చాలా వరకు పుష్కలంగా దొరుకుతాయి ఫిష్లో. మిగిలినవన్నీ కూడా ఈ విధంగా వేసి డీప్ ఫ్రై చేసేసుకుంటున్నాను. డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్తో కలిపి సర్వ్ చేసుకున్నామంటే వేడివేడిగా ఫిష్ ఫ్రై అయితే రెడీ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, వెళ్ళి చెక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.